జఫర్గఢ్ మండలానికి చెందిన సాగరం గ్రామ రైతులు పండించిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. జనగామ జిల్లా సిపిఐ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆశగా తమ పంటను ట్రాక్టర్లలో తరలించారు. 7 ట్రాక్టర్లలో మొక్క ధాన్యాన్ని తీసుకుని కేంద్రానికి చేరుకున్న రైతులకు అక్కడ నిరాశ ఎదురైంది. తమ కంటే ముందే వచ్చిన దాదాపు 30 DCMల ధాన్యం అక్కడ నిల్వ ఉండడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో స్థలం కూడా లేదని, వాహనాలు అందుబాటులో లేవని, బార్దన్ కొరత ఉందని అధికారులు సమాధానం చెప్పినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ మీది ఏ గ్రామం? సాగరం అంటే ఇక్కడ రైట్. ఈ ధాన్యం ఎక్కడ తీసుకుపోయి మొక్కలు ఎక్కడ తీసుకుపోయినరు? సీసీఐకి తీసుకోవద్దు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మాకు ఇక్కడ స్టాక్ లేదు, మా మార్కెట్ నుంచి అక్కడి నుంచి లారీలు వస్తలేవు, మాకు మీకు ఇష్టం అయితే మీ సొంత వెహికల్ పట్టుకొని పోమని చెప్పి మాకు. వెహికల్స్ మీరే కిరాయి కట్టుకొని తీసుకొచ్చుకుంటున్నారు? వెహికల్స్ మేమే కట్టుకుని కిరాయి కట్టుకొని తీసుకొని. ఎంత మాట్లాడుకున్నారు వెహికల్స్ కి? ఒక వెహికల్స్ ఒక రోజుకు 2,000 రూపాయలు చొప్పున. అది నష్టమే. ఇప్పుడు అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడ గోదాం ఖాళీ లేదన్నారా? లేకపోతే గోదాం ఖాళీ లేదు. ముంగట 30 DCMలు ఉన్నాయి. మీకంటే ముందు 30 DCMలు ఉన్నాయి. 40 DCMలు ఉన్నాయి. అది మక్క లోడ్తోని. మా బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా 30-40 ఉన్నాయి. ఇంకా కానీ అటు ఇటు గోదాం ఖాళీగా లేవు, పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇచ్చినా కదా మేము తీసుకుంటాం, మీరు ఉంటే ఉండు లేకపోతే పోరా అంటే మేము ఇంటికి వస్తాం. ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఇంటికే తీసుకుపోతారా? తీసుకుపోతాం. ఓకే. బట్ సపోజ్ ఇప్పుడు ధాన్యాన్ని ఇంటికి తీసుకుపోతారు, మళ్ళీ ఎక్కడ వేసుకుంటారు మీరు? రాత్రి వర్షం పడదండి. రాత్రి వర్షం పడితే పాత్రలు అన్ని మళ్ళీ తెచ్చి ఓకే కలిసినాయి, ముద్ద అయింది. 4 రోజుల కంటే ఉప్పుడు కాదు, అన్నం లేదు, ఏం లేదు. అన్నం లేదు, నిద్ర కూడా లేదు. నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి చలికి పడ్డాం. ఇప్పుడు మార్కెట్ పోలేదా మీరు? గన్పూర్లో మార్కెట్ ఉంది కదా? గన్పూర్ మళ్ళీ మాకు జనగామ మార్కెట్ మళ్ళీ పంపినాడికి. నేనేమంటున్నంటే ఇప్పుడు మీకు జఫర్గఢ్ కదా, సాగరం కదా, గన్పూర్ మార్కెట్ మీకు దగ్గర ఉంటాయి కదా, అక్కడికి ఎందుకు తీసుకోపోలేదు? వాళ్ళకు అనుమతించే దానికి పంపిల్లు. అక్కడ మనం ఎవరికి అనుమతించిల్లు? సీసీఐ కేంద్రానికి. నేనేమంటున్నా, సీసీఐ పక్కన పెట్టండి. జఫర్గఢ్ కేంద్రం సీసీఐ వాళ్ళకి ఇచ్చిర్రు, మిమ్మల్ని అక్కడ రెఫర్ చేశారు, అక్కడ బొమ్మని చెప్పారు. సరే, ఇప్పుడు మీరు టోటల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కదా, అతనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పండి, మా నష్టపరం మొత్తం నష్టమైంది. ధాన్యం కొనుగోలు 10 రోజులు కాంచని 20,000 లోటు పడ్డది, 20,000 రూపాయలు నష్టమైంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను దారి పొంట పోతున్నా కాబట్టి మీ అవస్థ చూసి నేను ఆగిన. ఇప్పుడు మీకు తిండి లేదని చెప్పి అక్కడ ఒక రైతు చెప్పిండుగో, ఈ ట్రాక్టర్లు మేము వేసుకొని పోతున్నాం అంటే మీ బాధ చూడలేక ఈ ట్రాక్టర్లు వీడియో తీసుకొని నేను వచ్చిన. ముందు ఇంకా దీనికంటే ముందు వెళ్ళిపోయినాయా? ఓకే. ఓకే ఓకే. మళ్ళీ బండి ఇంజన్ వేడే దాంట్లోకి వెళ్ళి పొగలు వస్తే ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మీకు తిండి నిద్ర ఏది లేకుండా ఓకే. ఇన్ని రోజులు రైతు వాళ్ళు వస్తారు, రైతు అన్ని పోగా పంట నష్టం మీద మొత్తం మాకు చాలా వెయిట్ చేస్తాను మొత్తం మా మీద. ఓకే ఓకే. చేస్తాను. ఒడ్లు కూడా కొనట్లేదా? ఒడ్డు తెచ్చినా ఇక్కడ ఇక్కడ మక్కలు తెచ్చినాయి. ఓకే.